హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. సో ఆగస్టు 14న 2 సినిమాలు రాబోతున్నాయి. అవి కూడా చాలా పెద్ద సినిమాలు, భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న సినిమాలు. ఒకటి హిందీ నుంచి వస్తున్న వార్ 2 అండ్ అంతేకాకుండా ఒకటి తమిళ్ నుంచి వస్తున్న కూలీ. సో హిందీ వార్ 2 చూసుకుంటే దాంట్లో హృతిక్ రోషన్ గారు ఉన్నారు అండ్ మన తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు ఉన్నారు. అండ్ కూలీ సినిమాకి సంబంధించి తమిళ్లో రజనీకాంత్ గారు చేస్తున్నప్పటికీ అండ్ హిందీ నుంచి అమీర్ ఖాన్ గారు అవ్వచ్చు, అంతేకాకుండా ఉపేంద్ర గారు అవ్వచ్చు, తెలుగు నుంచి నాగార్జున గారు. సో ఇలా 2 పెద్ద క్యాన్వాస్తో వస్తున్న సినిమాలు ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్లీ అది వార్ 2 అనేది కాకుండా కూలీ అనమాట. సో వార్ 2కి ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచో ఎస్టార్స్ ఫిల్మ్స్ వాళ్ళు. కూలీకి కూడా సన్ పిక్చర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ ఈ ప్రమోషన్స్ లెవెల్స్ ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక మంచి హైప్ని తీసుకొస్తున్నాయి సినిమా మీద. కూలీ ప్రమోషన్స్ అయితే రీసెంట్గా నేను చూసాను, కార్డ్బోర్డ్ బాక్సెస్ మీద కూలీ పోస్టర్స్ అవ్వచ్చు, అంతేకాకుండా అనిరుద్ గారి సాంగ్స్ అయితే ది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంతేకాకుండా సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు వార్ 2 ప్రమోషన్స్ చూసుకుంటే ట్రైలర్ వచ్చిన తర్వాత నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా ఎక్కువైపోయినాయి. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చేసిన ఒక వీడియో చూస్తే నిజంగా ది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని అనుకోవచ్చు ప్రమోషన్. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ది మోస్ట్ సెలబ్రేటెడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారనే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం దేవరా సినిమాకి చూసుకున్నప్పుడు దేవరాకి చేసిన ఫ్యాన్స్ ప్రమోషన్స్, ఇది ఓన్లీ ఫ్యాన్స్ చేస్తున్న ప్రమోషన్స్, మూవీ టీంతో ఎలాంటి సంబంధం లేకుండా చేస్తున్న ప్రమోషన్సే ది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దేవరాకి మనం చూసుకున్నప్పుడు ఒక 140 feet హైట్ నుంచి ఒక ఎన్టీఆర్ గారి ఫ్లాగ్ని అయితే ఎన్టీఆర్ గారి పోస్టర్ని లాంచ్ చేశారు. దానికి ముందు కూడా బోట్స్ అన్నీ యూజ్ చేసి దేవరా అని చెప్పి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గారి ఫ్లాగ్ని షార్క్ దగ్గర, అంటే ఇంకా షార్క్స్ తోటే ప్రమోషన్ చేశారు. అదేంటి, దేవరా సినిమా కాబట్టి ఆల్మోస్ట్ సినిమాలో షార్క్స్తో ఫైట్ కూడా ఉంటుంది కాబట్టి దానికి షార్క్ని యూజ్ చేశారు. ఇప్పుడు చాలామంది షాక్ అయ్యేలాగా వరల్డ్ వార్ 2 టైంలో యూజ్ చేసిన ట్యాంక్స్ ఉంటాయి, అంటే మిలిటరీ ఆర్మీ వాళ్ళ దగ్గర ఫైటింగ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంక్స్ని యూజ్ చేసి వాళ్ళు వార్ 2కి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట. నిజంగా ది నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ అనుకోవచ్చు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నుంచి. అంతేకాకుండా వార్ 2 స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలామంది అంటే ఫైటర్ జెట్స్ని యూజ్ చేసి ఆకాశం మీద వార్ 2 అని రిప్రజెంటేషన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మిలిటరీ ట్యాంక్స్ యూజ్ చేసి వార్ 2 రిప్రజెంటేషన్ అవ్వచ్చు. ఏ రకంగా చూసినా కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అసలు నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ద మూవీ టీమ్, ఎన్టీఆర్ గారి సెలబ్రేషన్ అనేది ది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కూలీ అవ్వచ్చు, వార్ 2 అవ్వచ్చు, డెఫినెట్లీ ఒక 2 పెద్ద సినిమాలు. అండ్ దీనికి ఆడియన్స్ అందరూ కూడా, తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారన్నమాట. ఆ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, ఆగస్ట్ 14th రోజున ఏ సినిమా పైచేయి అవ్వబోతుంది అనేది చాలామంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మూవీ టీం వాళ్ళు చేసే ప్రమోషన్స్ కంటే ఫ్యాన్స్ చేసే ప్రమోషన్స్, ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చేసే ప్రమోషన్స్ చూస్తే మాత్రం ది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మోస్ట్ సెలబ్రేటెడ్ హీరోని ఎన్టీఆర్ గారిని చేసేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే. డెఫినెట్లీ వార్ 2 అవ్వచ్చు, కూలీ అవ్వచ్చు, ఆ ఫ్యాన్స్ యొక్క యుఫోరియాకి డెఫినెట్లీ అందుకుంటుందని అయితే మనకైతే ఎక్స్పెక్టేషన్స్ తెలిసిపోతున్నాయి. అండ్ అంతేకాకుండా వార్ 2కి సంబంధించి నిన్న అంటే హృతిక్ రోషన్ గారిది ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. దానికి ముందు ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ట్రైలర్ నుంచి ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే వార్ 2 మీద కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా రానున్న కొద్ది రోజుల్లో, వితిన్ ఒక 1 వీక్లో ఎన్టీఆర్ గారికి సంబంధించిన విజువల్స్ అవ్వచ్చు, అంతేకాకుండా ఆయనకి సంబంధించిన క్లిప్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. మూవీ టీం వాళ్ళు తెలుగు ప్రమోషన్స్ని చాలా గట్టిగా చేస్తున్నారని అయితే మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్టీఆర్ గారికి సంబంధించిన పార్ట్స్ కూడా కొన్ని రిలీజ్ చేస్తున్నారు ప్రమోషన్స్ వైజ్ అని మనకైతే అర్థమైపోతుంది. అండ్ అంతేకాకుండా విజయవాడలో ఒక పెద్ద ఈవెంట్ను కూడా ప్లాన్ చేస్తున్నారు వార్ 2కి. సో ఈ 2 సినిమాల యొక్క ప్రమోషన్స్ ది నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. సినిమాలు కూడా అంతకు మించి ఉండబోతున్నాయి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.